ఈడేంటి సాడ్ స్టేటస్ పెట్టాడు? 1 2 3 4 అమ్మని అమ్మ మెంటల్ నా కొడుకు సూసైడ్ చేసుకునేలాగా ఉన్నాడు. ఏ ఏంట్రా ఇళ్ళ మీద పడ్డావు? ఎక్కడ ఉరితాడు? ఎక్కడ పాయిజన్? ఏది స్లీపింగ్ పిల్స్ అయ్యి? రే అవన్నీ ఎందుకు ఉంటాయారా ఇక్కడ? ఏమో వరుస పెట్టి సాడ్ స్టేటస్లు పెడుతున్నావుగా, సూసైడ్ చేసుకుంటావు అనిపించింది. ఆపుతావా నీ అదొకేసింది. నువ్వు ఇలా చెప్పావు కానీ రా. అయితే నువ్వు సూసైడ్ చేసుకోవట్లేదుగా? సూసైడ్ కదరా, నాకున్న బాధకి అంత మించి ఏదైనా చేసుకోవాలి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా మీద నేనే చేతబడి చేసుకుని నేనే చచ్చిపోతా అంటారా. చూడు మామ, జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ అమ్మాయికి పెళ్లి జరిగిపోయింది. ఇంకా తను నీది కాదు, మర్చిపో. అరే మామ, గతాన్ని మార్చడం అవుతుందా? రే కామెడీ షాట్లు ఇంత భారీ డైలాగ్ అవసరమా? రే గతాన్ని మార్చడం అవుతుందా? చూడు మావా, గతం గతం. నాకు తెలుసురా, జాడిపోయింది ఏది తిరిగి రాదని. రే పిచ్చోడా, నువ్వు దాన్నే వదిలేయలేదు, అదే నిన్ను వదిలేసింది. అయినా ఈ కాలంలో అమ్మాయిలు డేంజర్ అంటే విన్నావా? తను అలాంటిది కాదు అని ఒక ఎదవ డైలాగ్ ఒకటి, ఈ ఒక్క డైలాగేరా మగజాతిని నాకించేస్తుంది. రే తన్ని మాత్రం ఏమీ అన్నమాకు. తన్నేం అనలే కానీ నువ్వు ఇంకో భారీ డైలాగ్ వేయకు ప్లీజ్. ఏమైందో చెప్పరా. చెప్తాను మామ, నిన్న తన ఫ్రెండ్తో వెడ్డింగ్ కార్డు పంపిందిరా. పంపితే సినిమాల్లో వెబ్ సిరీస్లో చూపించినట్టు అక్కడికి వెళ్ళి భోజనం చేసి కళ్యాణ మండపంలో కన్నీరు ఖర్చు వచ్చావా? సిగ్గులేదా నీకు? అవన్నీ రీల్స్లో బాగుంటాయిరా. అరే చెప్పేది వినరా, తన మీద కోపంతో కార్డు కూడా ఓపెన్ చేయలేదు. అదిరా మామ యాటిట్యూడ్, నా ఫ్రెండ్ అనిపించావరా. కానీ 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 ఏమైందిరా? తన మీద కోపంతో కార్డు చింపేద్దామని చెప్పి ఓపెన్ చేశా. చేస్తే అయితే మామ దాంట్లో ఏం రాసి ఉందంటే, ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోమంది మామ. అలా కాదు పిచ్చోడా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?